సంవత్సరం జరగలేదండి. మరి ఈ మందిరం మా కోసమే పెట్టారేమో అండి, మా కోసం మా బిడ్డల కోసమే పెట్టారేమో. మరి పిల్లల్ని మనం దేవునికి అప్పచెప్పినప్పుడు వాళ్ళ కోసం మనం వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. ఎందుకంటే వారి చుట్టూ నీ కాపుదల కాస్తానని దేవుడు మరి ఆ రోజే చెప్పాడని. మరి దేవుని మాట నేను ధిక్కరించినప్పటికీ దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు క్షమాపణ అడుక్కుని, తండ్రి నా బిడ్డలకి నీవే ఆధారం, నీవే తప్ప మాకెవరు లేరు అనుకున్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలండి. ఆత్మీయంగా కాదు, నాకు ఏదన్నా అర్థం తెలియకపోతే దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దాని అర్థాన్ని కూడా దేవుడు నాకు తెలిసేలాగా, అంటే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే అందులోనే నాకు అర్థం దొరికేలాగా దేవుడు దైవజనుల్ని ఇక్కడ పెట్టారండి. మరి అంతే కదండి, మా కుటుంబం అంతా రక్షించబడ్డానికి మా వీధిలో చాలామందికి అండి ఈయన ద్వారా ఎన్నో కుటుంబాలకి మరి దేవుడు ఆదరణ కలిగించారండి. మరి ఎన్నో సమస్యలండి. నేను రోడ్డు వారు చిన్న బండి పెట్టుకు టిఫిన్ హోటల్ చేసుకుంటానండి. తెల్లవారుజామున ఆయన 5 గంటలకు వెళ్తాను చీకటిగా. మరి అలాంటి సమయంలోని బోళ్ళు మంది వస్తూ ఉంటారు, పోతారంటారు. కానీ అయినా సరే దేవుడు నా చుట్టూ కాపుదల ఉండి, అది కూడా నాకు దేవుడు పిలిచి ఇచ్చాడండి. నాకు ఏది ఆధారం లేదు అనుకున్న సమయంలో దేవుడు నాకు మరొకటి పిలిచి నాకు ఆధారం పెట్టాడండి. దాని మీద బిడ్డలను పోషిస్తున్నాను. అలాంటి సమయంలో కానీ ఎండైనా వానైనా చలైనా సరే దేవుడు నా చుట్టూ ఒక కాపుదల పెట్టాడండి. వీటికంటే ఎలాగా భరేస్తాం? పాములకి ఎవరైనా భరేస్తారండి? ఆ పక్క పట్టాల వారే పాములండి. అవి ఏ సమయంలో వస్తాయో తెలియదు. ఒక రోజైతే ఒక పెద్ద పాము వచ్చి నేను వంట చేసే బల్ల కింద 3 రోజులు ఉండిపోయిందండి. 3 రోజులు నేను అక్కడే నుంచున్నాను. మరి ఒక్కరోజు కూడా నన్ను ఏది హాని చేయలేదు. ఒక్కరోజు కూడా నన్ను ఇలాగా నేను చూసాను అది దూరడం. అయినా సరే దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు, నువ్వు ఉండి అక్కడ, నీకు నేను కాపలా కాస్తాను అని చెప్పి దేవుడు ఎంతగా నాకు కాపుదలు ఇచ్చారండి. ఒక రోజు అయితే నేను ఇలా వంట చేస్తే ఇలా నిలబడితే నా పక్క నుంచే వెళ్ళిపోయిందండి. అందరూ అక్కడ ఉన్నామండి, ఇలా పక్క నుంచి ఇలా వెళ్ళిపోయిందండి. అది మొన్న జరిగిందండి. అంతేకాదు ఎన్నో రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదం అండి. 2 సార్లు గ్యాస్ ఇంట్లో లీక్ అయిపోయి ఇల్లంతా మంట వచ్చేసిందండి. ఒకసారి అయితే మా అమ్మగారు పిల్లలు అక్కడే ఉన్నారు, గ్యాస్ లీక్ అయిపోయి మంట అంతా ఇలా వాళ్ళ మీదకి వస్తుందండి. అలాంటప్పుడు దేవుడు ఎంతగానో మా బిడ్డల్ని కాచారండి. అదే కాదండి, ఎన్నో విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో మా బిడ్డల్ని మమ్మల్ని కాచారండి. మరి ఇదే కాదు, సంఘంలోకి వచ్చాక బిడ్డలు ఎంతగానో బలపడ్డారండి. వాళ్ళ కోసం నేను ఎప్పుడూ వాళ్ళు ఎలా వెళ్తారో, ఎలా ఉంటారో, ఎలా చేస్తారో అన్నది గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదండి. దైవజనులకి ఏ రోజైతే నేను అప్పచెప్పిస్తానో పిల్లల్ని, ఆ రోజు నుంచి కూడా బిడ్డల్ని ఆయన కాపుదల, దేవుని కాపుదలతోనే పెరుగుతున్నారండి. ఇది నిజంగా ఇది సజీవ సాక్ష్యం అండి. ఇది నేనేది కథ మాత్రం కాదండి. ఎందుకంటే 2 ఆడపిల్లల్ని నేను ఒక్కదాన్నే పోషించుకు రావాలి. ఆ బిడ్డలకి కాపుదల ఎవరు, బయటకు వెళ్తే ఎవరు రక్షణగా ఉంటారు అన్నదానికి మాత్రం దేవుడే మాకు సాక్ష్యం అండి. దేవుడే వాళ్ళ చుట్టూ కాపుదల ఉండి ఎక్కడికి వెళ్ళినా ఎన్నో విషయాల్లోనండి. మా పావనేనైతే హెప్సీనైతే ఎన్నోసార్లు మరి దేవుడు నిలబెట్టాడండి. మరి ఇన్ని కొంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఎన్నో వందనాలు. ఈ సంఘంలోకి వచ్చాక కూడా మా బిడ్డలు నిలబడడానికి దేవుడు ఎంతగానో సాయం చేశారండి.